ఈరోజు జనహృదయ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత మా అందరి గుండె గుడిల్లో కొలువైన మా ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ముందుగా అందరికీ కూడా కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ పేరే ఒక సంచలనం. ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఆయన రాజకీయ రంగ ప్రవేశమే ఒక సంచలనం అయితే, ఎన్ని వచ్చిన ఒడిదుడుకుల్ని, ఆటుపోట్లని, అడ్డంకుల్ని అన్నిటిని తట్టుకుని ఆయన తన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. ఎవరు ఎన్ని ఒత్తిడులు చేసినా అధికార బలానికి లొంగకుండా ఆ రోజు దేశంలోనే అతి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడి ఏకైక మగాడిగా నిలిచి తన సత్తా ఏంటో ప్రజాక్షేత్రంలో నిరూపించుకుని 2019లో ముఖ్యమంత్రిగా అఖండ విజయం సాధించి, అంటే ఆంధ్రదేశ రాజకీయ చరిత్రని తిరగరాసి అటువంటి అద్భుత విజయంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నూతన పోకడలతో, నవ్య విధానాలతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొత్త పుంతలు తొక్కించి ఎన్నో ప్రజోపకరమైన మంచి కార్యక్రమాలను ఆయన చేయడం జరిగింది. అభివృద్ధిని పరుగులు పెట్టించడం జరిగింది. సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ, వెల్నెస్ సెంటర్లో, హెల్త్ సెంటర్లో, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, ఉద్దానం హాస్పిటల్ అయితేనేమి, పోర్టులు ఆధునికీకరణ అభివృద్ధి అయితేనేమి, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అది చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో మేము అధికారం కోల్పోయినా తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి ప్రజలందరి ఆశీస్సులతో మళ్ళీ ఆంధ్రదేశ ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంగా ఆచంట నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.